ఈ ఆలయాలని అపవిత్రం చేయటం, మూల విరాట్టుల మీదన ఉయ్యడాలు, లేకపోతే అశుద్ధపు పనులు చేయడాలు, దుర్మార్గపు పనులు చేయడాలు ఈ మధ్యన పెరుగుతుంది. ఇది ఏంటి అంటే నా మత దేవుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాలంటే పరమత దూషణ, పరమతాన్ని అంగీకరించే వ్యక్తులు ప్రాణాలు తీయడం, లేదా మూల విరాట్టుని చెడగొట్టాలనేటటువంటి కొంతమంది ఎవరో వీళ్ళని సైకలాజికల్‌గా తయారు చేస్తున్నట్టున్నారు. అలాంటి నీచపు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి పెరుగుతోంది. తాజాగా గజియాబాద్‌లో జరిగినటువంటిది. షాలిమార్ ప్రాంతంలో ఒకతన్ని పట్టుకున్నారు. ఏంటయ్యా అంటే టెంపుల్‌ని, గుడిని పగలగొట్టి, గుడి తలుపులు పగలగొట్టి, అక్కడున్నటువంటి ఆ డబ్బులతో పాటుగా ఆహ్, ఏదైతే మన హుండీని నొక్కేయడమే కాకుండా, విగ్రహం మీదన నీచపు పనులు చేసుకొచ్చాడు. ఏంటిది అంటే తప్పేం లేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. అంటే తను పశ్చాత్తాపపడుతున్నట్టు కూడా చెప్పట్లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు.